పేరు పద్మ మహేశ్వర్ రెడ్డి. నేను రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు. ఈ ఇన్సిడెంట్ జరిగి దాదాపు ఒక 5-6 రోజులు అవుతుంది. పేరెంట్స్ బయట పెట్టలేదు ఈ విషయము. ఎందుకంటే వాళ్ళకి ప్రైవసీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళు బయట పెట్టలేదు. కొన్ని సోషల్ మీడియా వల్ల మాకు తెలిసి మేము ఇక్కడికి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ నుంచి. ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే పేరెంట్స్ పిల్లలకి స్కూల్లో ఏం జరుగుతుంది అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు పేరెంట్స్ చెప్పొద్దు అని టీచర్లు బెదిరిస్తారంట. ఇంకొకటి చిన్న పిల్లలకి జెంట్ ఎలా రిక్రూట్ చేసుకుంటారండి? లేడీ టీచర్స్ కంపల్సరీ రిక్రూట్ చేసుకోవాలి. జెంట్స్ అనేది అలో చేయొద్దు చిన్న పిల్లలకి. అట్లాంటిది ఒక మెన్నై ఉండి ఒక అమ్మాయిని ఒళ్ళో కూర్చొని ఎలా పెట్టుకుంటాడు? అంటే కోఆర్డినేట్ చేసే వాళ్ళు లేరు. అంటే చూడాలి కదా స్కూల్లో ఏం జరుగుతుంది అనేది ప్రిన్సిపాల్ కానీ ఎవరైనా చూడాలి కదా. అట్లాంటి మానిటరింగ్ సరిగా లేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇంకొకటి ముఖ్యంగా ఈ ఒక స్కూలే కాదు, బయటకు రాని సంఘటనలు మన తెలంగాణలో చాలా ఉన్నాయి. దీనిపైన గవర్నమెంట్ ఏ విధమైన రియాక్షన్ లేదు. లక్షలు ఇప్పుడు కిరణ్ ఇంటర్నేషనల్ అనే స్కూల్లో కొన్ని లక్షలు ఫీజులు వసూలు చేసి అసలు అంటే ఏ విధమైన సరి అయిన సీసీ కెమెరాలు పెట్టకుండా సరి అయిన అంటే ఏది ప్రొవైడ్ చేయకుండా ఇట్లా పిల్లలైతే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఆడపిల్లలకు ఇట్లా అయితే వాళ్ళ భవిష్యత్తు ఏంది? రేపు వాళ్ళు ఎట్లా లైఫ్ లీడ్ చేసుకోగలుగుతారు? ఇవన్నీ గవర్నమెంట్ ఆలోచించి ఖచ్చితంగా. ఇంకొకటి మేము డిమాండ్ చేసేది ఏంటి అంటే ప్రతి స్కూల్లో పేరెంట్స్ కోర్ కమిటీ అనేది ఉండాలి. పేరెంట్స్ యొక్క సలహాలు తీసుకోవాలి. పేరెంట్స్ పర్యవేక్షణలో ప్రతి ఒక్కటి జరగాలి. కమిటీ ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. కనీసము ప్రిన్సిపల్ అనే వ్యక్తి ఏ పేరెంట్తో కూడా మాట్లాడట. అసలు ఎవరు అంటే ఇక్కడ నుంచి పిల్లల్ని వదిలేసి లోపలికి పేరెంట్స్ ఇటు వెళ్ళిపోతే గేట్ లోపల ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. ఇట్లాంటి పరిస్థితులలోనే సరైన అబ్జర్వేషన్ లేక ఈ సంఘటన జరిగింది. ఇట్లాంటి పునరావృతం కాకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దీనిపైన దృష్టి సారించాలి. ఇది ఒకటే కాకుండా సమాజంలో గంజాయి మత్తు అనేది చాలా పెరిగింది. బయట కూడా ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ఈ లా అండ్ ఆర్డర్ గంజాయిని కంట్రోల్ చేసే దాంట్లో రేవంత్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందిరు. అన్ని పోర్ట్ఫోలియోలు దాని దగ్గరనే పెట్టుకున్నారు. ఇప్పటికీ హోం మంత్రి కూడా లేడు. అంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఎవరు చూస్తలేరు కదా. అందుకనే ఇంకొకటి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు జరిగిన వ్యక్తి పైన కఠిన చర్యలు తీసుకుంటే మళ్ళీ పునరావృతం కాకుంటున్నాయని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చూస్తున్నారు కదా, కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి కూడా దాదాపుగా ఏబీవీపీ స్టూడెంట్స్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ నుంచి మహిళా సంఘాలు కూడా ఎంతోమంది రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అంటే పోలీస్ వ్యవస్థ ఎందుకు బందోబస్తుకి ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే చిన్నారిపై లైంగిక దాడికి గురైందో ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు కూడా లోపల ఉన్నారు. మనకి లోపల కూడా ఏదో డిస్కషన్ కూడా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పిల్లల నుంచి ఏదైతే వాళ్ళు కావాలని ఈ స్కూల్ యాజమాన్యం తప్పు మొత్తంగా ఉన్నట్టుగా కూడా మనకు పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ అనేది కంటిన్యూస్లీ రన్నింగ్లో ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫుటేజ్ అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా సీసీటీవీ ఫుటేజ్ అనేది కూడా బయటకి రానివ్వకుండా కావాలనే ఈ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇలాంటి ఎందుకంటే నార్మల్గా చిన్న స్కూల్లో ఏదైతే బయట మనం చూస్తున్నామో మొన్నటికి మొన్న రెండు మూడు ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. అదేవిధంగా ఇప్పుడు ఇలాంటి ఇంటర్నేషనల్ స్కూల్ అంటే పెద్ద విషయం, అసలు పెద్ద స్కూల్ అని చెప్పొచ్చు. అదేవిధంగా తల్లిదండ్రులు వస్తే కూడా అసలు గేట్ బయటే వదిలేస్తారు, లోపలికి కూడా రానివ్వరు అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానికులు ఉన్నారో కావచ్చు, ఇక్కడ స్టూడెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇంత పెద్ద స్కూల్లోకి అంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఏవి జరగడం లేదంటూ కూడా ఈరోజు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా మార్నింగ్ ఏదైతే డ్రాప్ చేయడానికి వస్తారో స్కూల్కి పిల్లల్ని, ఇక్కడ గేట్ బయట మాత్రమే వాళ్ళకి పర్మిషన్ ఉంది, గేట్ లోపలికి రానివ్వరు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. అసలు తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అవ్వరు అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అసలు దీని గురించి ఆలోచించేటువంటి అవకాశం లేకుండా కూడా ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మరి ప్రభుత్వం ఎందుకు దీని గురించి చర్యలు తీసుకోవట్లేదు అన్నట్టుగా కూడా, ప్రభుత్వం ఎందుకు దీని గురించి ఆలోచించట్లేదు అన్నట్టుగా కూడా ఈరోజు మనం మహిళా సంఘాలు చూసాము. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులందరూ కూడా ఇప్పుడు రావడం జరిగింది. అదేవిధంగా దీని మీద వాళ్ళు స్పందించడం కూడా జరిగింది. సీఎం క్యాంప్ ఆఫీస్ బయట కావచ్చు, అదేవిధంగా
సీఎం రేవంత్ రెడ్డి వరకు కూడా ఈ సంఘటన తీసుకెళ్లడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. దాదాపుగా ఈ ఇన్సిడెంట్ జరిగి కూడా 3-4 రోజులు అవుతుంది. అయినప్పటికీ ఎందుకు ఇంకా నోటీసులు పంపలేదు స్కూల్ యాజమాన్యానికి, ఎందుకు వీళ్ళు ఇంత విచ్చలవిడిగా తిరుగుతున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే స్కూల్ ఈ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎవరైతే 1వ తరగతి పాప మీద లైంగిక దాడి చేసినటువంటి ఆ కిరాతకుడిని ఈరోజు పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేశామంటూ కూడా చెప్తున్నారు. కానీ శిక్ష పడుతుందా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే చూస్తున్నాము డబ్బు పలుకుబడి ఇళ్లతో కూడా కొంతమంది లోపలికి వెళ్ళినట్టుగానే వెళ్ళి తప్పులు చేసుకుంటూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు. అందుకే ఎవరి మీద నమ్మకం లేకుండా పోతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఆడపిల్లలు, పెద్దవాళ్ళు, కాలేజ్ పిల్లలే బయటకు రావడానికి భయపడుతున్న ఈ రోజులో ఇలాంటి ఒక చిన్న పిల్లల మీద ఇలాంటి సంఘటనలు జరగడం అనేది నిజంగా బాధాకరం. అత్యంత కిరాతంగా ఒక నీచుడిని, అంటే చిన్న స్కూల్ పిల్లలకు, ఆడపిల్లలకి డ్యాన్స్ టీచర్గా ఫీమేల్ని పెడతారు కానీ మేల్ని ఎందుకు పెట్టారు, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అన్నట్టుగా అసలు వీళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. ప్రభుత్వం దృష్టికి కూడా దాదాపుగా వెళ్ళి 3 రోజులు అవుతుంది. అయినప్పటికీ ఇంత రెస్పాండ్ లేకుండా, నోటీసులు పంపకుండా ఎందుకు ఇట్లా వీళ్ళు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. మరోపక్క కొన్ని అనుమానాలు రేగెత్తుతున్న పరిస్థితి. ఎందుకంటే 3 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ నోటీసులు రాకపోవడం అనేది స్కూల్ యాజమాన్యం ఏమన్నా డబ్బు ద్వారా కావచ్చు, లేదంటే ఇంకా పలుకుబడి చాలా ఉంటుంది కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా కొంత వాళ్ళు మెయింటైన్ చేస్తూనే ఉంటారు రాజకీయ నాయకులతో కూడా. అలాంటి అనుమానాలు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు నార్మల్ పీపుల్ కావచ్చు, ఇలాంటి స్కూల్లో చదివించేటువంటి చిన్నారుల తల్లిదండ్రులు కావచ్చు, ఈరోజు చాలా అనుమానాలు అయితే రేగెత్తుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇందాక రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కూడా మాట్లాడడం జరిగింది. మరి దీని మీద ఎందుకు చర్యలు చేపట్టడం లేదు, అదేవిధంగా ఏమైనా మేనేజ్ చేస్తున్నారా, ఎందుకని వీళ్ళ పేరు పోకుండా చూసుకుంటున్నారా, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేదు అన్నప్పుడే కొంత అనుమానం అయితే వచ్చింది. ఎందుకంటే కావాలనే వీళ్ళ స్కూల్ పరువు పోకుండా, వీళ్ళ స్కూల్ రెప్యుటేషన్ పోకుండా కావాలని ఇదంతా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మహిళా పోలీసులు కావచ్చు, ఆర్మీ పోలీస్ ఇక్కడంతా కూడా ఇక్కడే ఉన్నారు. మరి లోపల యాజమాన్యం అంతా ఉంది. గేట్స్ క్లోజ్ చేసుకొని కూడా బయటకి ఎవరిని రానివనేటువంటి పరిస్థితి. అదేవిధంగా లోపల వాళ్ళ తల్లిదండ్రులు, ఏదైతే చిన్నారి లైంగిక దాడికి గురైందో చిన్నారి తల్లిదండ్రులు కూడా లోపల యాజమాన్యంతో ఏదో డిస్కషన్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆ కిరాతకుడిని తన్ని తరివేశారు పోలీస్ స్టేషన్కి రోజు. కానీ ఇలాంటి కిరాతకులకి అసలు శిక్ష పడుతుందా లేదా అన్నది మరొక క్వశ్చన్ మార్కు. అదేవిధంగా బయట చూసుకుంటే కూడా, బయట సీసీటీవీ ఫుటేజ్ గురించి చూసుకుంటే ఇక్కడ ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది కార్నర్లో, ఇక్కడ ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఇంత ఉన్నప్పటికీ అసలు ఎవరు ఏం చేస్తున్నారు, కంటిన్యూగా రన్నింగ్లో ఉంటుంది సీసీటీవీ ఫుటేజ్. మరి బయటికి ఎందుకు ఇవ్వట్లేదు అన్నది ఇంకొక పెద్ద ప్రశ్న. సో ఈరోజు తల్లిదండ్రులు అలాంటి కిరాతకుడికి ఆ రోజు ఉరి తీసి నడి రోడ్డు మీద చంపాలి, ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయాలంటే కూడా భయపడాలి అన్నట్టుగా కూడా ఈరోజు స్కూల్ యాజమాన్యంతో ఈరోజు పోరాడుతున్నారు. ఆ నీచుడిని కొట్టి తన్ని పోలీస్ స్టేషన్కి పంపించినప్పటికీ కూడా ఇక్కడ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళకి తగిన న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళు చిన్న పాప కోసం కూడా అందరూ కూడా ఈరోజు పోరాడుతున్నటువంటి పరిస్థితి. లక్షల ఫీజులు దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా పిల్లలకి సరైన శిక్షణ లేదు, ఆడపిల్లలకి సేఫ్టీ లేదు. ఇలాంటి స్కూల్ మీద ఒక రెప్యుటేషన్ అయితే మొత్తానికి స్కూల్ మీద పోయింది. సో మొత్తంగా ఈ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చి ఈ స్కూల్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మొత్తాన్ని కూడా అరెస్ట్ చేయాలని కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కోరుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ ఎంతో పవర్ఫుల్ అయినటువంటి ఏబీవీపీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ పాప కోసం కూడా ఈరోజు పోరాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపెడుతూ ఉంది. సమాజంలో మహిళలపైన, అదేవిధంగా చిన్నారులపై లైంగిక దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నటువంటి ఈ సందర్భంలో కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక చిన్న పాపం పైన లైంగిక దాడికి ఒక డాన్స్ టీచర్ అయితే పాల్పడ్డాడు. అసలు అతి కిరాతకంగా ఇట్లాంటి పనులు చేస్తున్నారా అన్నది సమాజంలో అసలు ఆడపిల్లలు బయటికి రావాలంటేనే భయపడుతున్నటువంటి ఈ పరిస్థితి. నిత్యం ఎక్కడో చోట కామాంధుల ఆకృత్యాలు బయటపడుతూనే ఉన్నాయి. వాయు వరుసలు లేకుండా, వయసుతో సంబంధం లేకుండా పశువుల్లా ప్రవర్తిస్తున్న ఘటన నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. అదేవిధంగా ఈ క్రమంలోనే హైదరాబాద్లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. 1వ తరగతి చదువుతున్న చిన్నారిపై స్కూల్లో డాన్స్ నేర్పిస్తున్న మాస్టర్ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 1వ తరగతి విద్యార్థిని పట్ల డాన్స్ మాస్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. డాన్స్ మాస్టర్ శాస్త్రాలను ఆ విద్యార్థి తన తల్లిదండ్రులకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆ చిన్నారిపై తల్లిదండ్రులు, బంధువులు స్కూల్కి చేరుకొని నిందితుడిని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు డాన్స్ మాస్టర్, పాఠశాల ప్రిన్సిపాల్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోనూ ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించాయి. విజయనగరం జిల్లాలోని 6 నెలల చిన్నారిపై తాత వరసయ్యే కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. మరోవైపు నంద్యాల జిల్లాలో 8 ఏళ్ల బాలికను 3 మైనర్లు అత్యాచారం చేయటమే కాకుండా ఆమెను చంపేసి శవాన్ని రిజర్వాయర్లో పడేసిన ఘటన ఏపీలో సంచలన ఘటన ప్రకంపనలను సృష్టిస్తోంది. ఇదే కాకుండా తెలంగాణలోనూ ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. కన్న కూతురిపైనే తండ్రి గాయిత్యానికి పాల్పడ్డ ఘటనతో పాటు సొంత చెల్లిని గర్భవతి చేసిన జుగుప్స కలిగించే ఘటనలు వెలుగులోకి వచ్చాయి. చాక్లెట్ ఆశ చూపించి ఇంటి ముందు ఆడుకునే చిన్నారిపై 50 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే చిన్నారులు, మహిళలు ఎక్కడ భద్రత ఉంటుందని ఆందోళన కలిగిస్తోంది. అటు ఇంట్లోనూ ఇటు స్కూళ్లలోనూ రక్షణ లేకుండా ఇంకెక్కడ అమ్మాయిలు సురక్షితంగా ఉంటారని ఇప్పుడు అందరినీ నిలదీస్తున్న ప్రశ్న. ఈ ఘటన ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దీని మీద చాలామంది పోరాడుతూ కూడా ఇవాళ అలా తల్లిదండ్రులకి న్యాయం చేకూర్చే విధంగా ఈరోజు పోరాడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కానీ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం మాత్రం అసలు చిన్న చితికా కూడా వాళ్ళకి సంబంధం లేనట్టుగా ఈరోజు గేట్స్ క్లోజ్ చేసి ఫుల్ బందోబస్తుతో కూడా ఈరోజు లోపల ఉండడం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ కొంతమంది ఏదో అంటే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు దీని మీద అసలు ఈ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపాలి, మాకు వదిలేయండి అంటూ కూడా కొంత ఈరోజు పోరాడుతున్నటువంటి పరిస్థితి. మరి మాట్లాడదాం. ఏం జరగలేదు, ఇది ఫస్ట్ టైం జరిగింది. వాళ్ళు టీవీలలో ప్రెస్లలో వాడాలని 2-3 కాదు 4-5 అని చెప్తారండి. వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు 4-5 అని చెప్తారు. వాళ్ళు ఏమైనా డాన్స్ మాస్టర్ మీద ఇట్లా మీద కూర్చోబెట్టినట్టు ఏదో చిన్న పాప కిడ్ అని కూర్చోబెట్టినట్టు అని వాళ్ళు చెప్తున్నారు. మ్యాటర్ ఏంటంటే అది జరిగింది ఈ విషయం. ఆయన తీసుకొని జైల్లో పెట్టిరు. 2-3 జన చెప్పండి, మీ డిమాండ్ ఏంటి చెప్పండి. నా డిమాండ్ కాదు, ఎంతమంది చూస్తున్నారు కదా, మీ డిమాండ్ చెప్పండి. అలా చేపిస్తాం మేనేజ్మెంట్ చెప్పి పాపకే చేస్తామండి, కానీ డిమాండ్ చెప్పాలి కదా. మీడియాపై సీరియస్ అవుతున్నారు. అవునండి, వాళ్ళ పేరెంట్స్ రాలేండి, మేమేం చేయాలి? వాళ్ళ పేరెంట్స్ చర్చలు జరుగుతున్నాయి. అయిపోయింది, కమిటీ ఫామ్ అయింది, స్కూల్ కమిటీ ఫామ్ అయింది. ఏమేమి డిమాండ్స్ ఉన్నాయో అన్ని అడిగిరు. మీడియాకి ఏం కావాలా, బీజేపీకి లేకపోతే ఏపీకి ఇంకా సపరేట్గా ఏమైనా కావాలో చెప్పండి, చెప్తాము.